నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఈ మధ్య కాలంలో మేము చాలా కామన్‌గా చూసేది ఏంటంటే, మొబైల్ నెక్ సిండ్రోమ్ ఆర్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. అంటే మొబైల్ నెక్ సిండ్రోమ్ అన్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఎక్కువ సేపు మొబైల్ తల ఉంచుకొని చూసినా, నెక్ బెండ్ చేసుకొని చూసినా, ఆర్ సిస్టమ్ మీద ఎక్కువ సేపు ఇంప్రాపర్ పొజిషన్ అంటే ప్రాపర్ ఎర్గానమిక్స్ లేకుండా ఎప్పుడు బెండ్ చేసి సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేసినా ఆర్ స్లాచ్డ్ పొజిషన్‌లో సిస్టమ్ మీద ఎక్కువసేపు వర్క్ చేసినా, వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఏమైతుందంటే, ఈ మెడ వెనకాలున్న మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడటము. సో, అప్పుడు ఏమైపోతుందంటే, ఇక్కడున్న చిన్న చిన్న నర్వ్స్ మీద స్ట్రెయిన్ పడటము. ఆ స్ట్రెయిన్ వల్ల ఆ చిన్న నర్వ్స్ అన్ని స్పాజమ్స్‌లోకి పోవడము, ఆ మజిల్స్ అన్ని స్పాజమ్స్‌లోకి పోవడము, మెడ వెనక మజిల్స్ అన్ని స్పాజమ్‌లోకి పోతాయి. వీళ్ళ ప్రెజెంటేషన్ జనరల్‌గా ఎలా ఉంటుందంటే, షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో పెయిన్ రావడము, తర్వాత మెడ వెనకాల పెయిన్ రావడము, ఆక్సిపిటల్ రీజియన్‌లో తలనొప్పి. ఈ ఏరియాలో వల్ల తలనొప్పి అంటారు. జనరల్‌గా బ్యాక్ ఆఫ్ ది హెడ్ తలనొప్పి అంటారు. అంటే ఆక్సిపిటల్ రీజియన్‌లో తలనొప్పి రావడము. కొంతమందికైతే పెయిన్ ఈ భుజాల్లో ఉండటము, చేతుల్లో తిమ్మిర్లెక్కడము, ఆహ్, ఎల్బో జాయింట్స్ దగ్గర పెయిన్ రావడము. సో, ఇలా ఏంటంటే ఇలా ఆహ్, కంటి పెయిన్ వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ ఏసుకోవడము. జస్ట్ ఏదో సింపుల్ ఒక చిన్న ఒక 2, 3 సార్లు ఫిజియోథెరపీ ఎళ్లి ఏవో చిన్న మెషిన్స్ పెట్టించుకుంటారు. మళ్ళా తగ్గలేదని జెప్పి ఆహ్, కొద్దిగా ఏదో పార్షియల్‌గా తగ్గంగానే మళ్ళా బ్యాక్ టు దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్‌కెళ్తారు. రెగ్యులర్ యాక్టివిటీస్ వెళ్ళంగానే మళ్ళా పెయిన్ ఇంక్రీజ్ అవ్వడము. మళ్ళా పెయిన్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయితుంది. ఒక్కసారి స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వంగానే వాళ్ళకి ఆహ్, వాళ్ళకి షుగర్సు, బీపీసు ఇవన్నీ రావడం మొదలుపెడతాయి. సో, మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఇలా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ ఆర్ మొబైల్ నెక్ సిండ్రోమ్‌తో బాధపడే వాళ్ళని ఫస్ట్ వాళ్ళని ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళు డే టు డే యాక్టివిటీస్‌లో ఏం చేస్తున్నారు? అవన్నీ కనుక్కున్నాక, వాళ్ళకి మంచి ప్రాపర్ కౌన్సెలింగ్ ఇయ్యటము, తర్వాత ప్రాపర్ ఎర్గానమిక్స్ మీద వాళ్ళకి చెప్పడము, పోస్చర్ అలైన్‌మెంట్ గురించి వాళ్ళకి చెప్పడము, వాళ్ళ పోస్చర్ అలైన్‌మెంట్ గురించి వాళ్ళకి ఒక మంచి ఆహ్, ఎలా చేసుకోవాలి? ఎలా ఉంటే బావుంటది చెప్పడమే కాకుండా, ఇలా స్పాజమ్‌లో ఉన్న మజిల్స్‌కి ఇమేజ్ గైడెడ్, అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్ అంటే చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అంటే స్మాల్ ఇంటర్వెన్షన్స్‌తో ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్. ఆహ్, ఇంటర్వెన్షన్స్ ద్వారా ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ద్వారా ఆ మజిల్ నాట్స్‌ని రిలీజ్ చేసినట్టయితే ఎంతో కాలంగా బాధపడుతున్న ఈ మజిల్ స్పాజమ్స్ తోటి బాధపడుతూ, ఈ హెడ్‌ఏక్‌తో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంది. సో, ఇట్లా బాధపడుతున్న వాళ్ళకి మేమేం చెప్తామంటే ఫస్ట్ థింగ్ ఆహ్, పోస్చర్. సో, పోస్చర్ ఎలా కూర్చోవాలి? మనం కూర్చున్నప్పుడు మన చైర్ ఏ హైట్‌లో ఉండాలి? మనము ఇప్పుడు ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ కానీ ఏ హైట్‌లో ఉండాలి? తర్వాత ఇవాళ రేపు చాలామంది ఇళ్లల్లో ఉన్న లేడీస్‌కి మొబైల్ చూడటం చాలా అలవాటయిపోయింది. సో, ఈ మధ్య కాలంలో మనకి మొబైల్ స్టాండ్స్ వచ్చాయి. మొబైల్ హోల్డర్స్ వచ్చాయి. సో, ప్రాపర్‌గా మొబైల్ హోల్డర్స్, మొబైల్ స్టాండ్స్ యూజ్ చేయడము. ఇంకోటి స్క్రీన్ టైమ్ వీలైనంత వరకు తక్కువ చేసుకోవడము. స్క్రీన్ టైమ్ అవాయిడ్ చేయడము. ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయగలిగితే చేయడము. అండ్ దెన్ ఇంకోటి సిస్టమ్ వర్క్ మీద వర్క్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ బ్యాంక్‌లో గానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ వాళ్ళకేం చెప్తామంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి లేచి ఒక 2, 3 స్టెప్స్ ఏసుకొని కూర్చోవడము. తర్వాత ఎవ్రీ 1 ½ 2 అవర్స్‌కి జస్ట్ ఒక చిన్న వాక్ చేసి వచ్చి కూర్చోవడము. సో, ఇలా వాళ్ళు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్‌లో కొద్దిగా ఎప్పుడైతే లే మార్పులు చేసుకుంటారో, తర్వాత ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్‌సైజెస్ కూడా వాళ్ళకి నేర్పిస్తాము. దానికి ఒక స్పెసిఫిక్ టైమ్ అంటూ ఉండదండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంటే ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఆఫ్టర్‌నూన్ లేకపోతే నైట్ టైమ్. బట్ దే హావ్ టు డూ ఇట్. సో, అట్లా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, వాళ్ళ ఎర్గానమిక్స్, పోస్చర్ మార్చి అండ్ దెన్ చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా వాళ్ళకొక మంచి పరిష్కారం. ఎంతో కాలంగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది.